ఆ తర్వాత ప్యాటర్న్ 11. సరే, కయీను హేబెలును చంపిన తర్వాత అతను బయటకు వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి బయటకు వెళ్ళాడు? ఆ యారో మార్క్ చూసారా? ఏదేను అన్న ప్రాంతం నుంచి బయటకు వెళ్ళాడు. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వనములో నుంచి దేవుడు బయటకు పంపితే వాళ్ళు ఏదేనులోనే ఉన్నారు. కానీ కయీను హేబెలును చంపిన తర్వాత దేవుడు చెప్పాడు, సరే నేను నిన్ను కాపాడుతాను, ఒక ముద్ర వేశాడు, ప్రొటెక్షన్ ప్రామిస్ చేశాడు. గాడ్ ప్రామిస్డ్ ఎ ప్రొటెక్షన్ ఫర్ కయీనుకి ఒక ప్రొటెక్షన్ ప్రామిస్ చేశాడు. కానీ అతను ఏం చేశాడు తెలుసు? ఏదేను ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. యు సీ హౌ ద డిస్టెన్స్ ఇంక్రీజ్డ్. ఆదాము అవ్వలు వనాన్ని వదిలిపెట్టి వస్తే, ఏదేనులోకి వస్తే, కయీను ఏదేనునే వదిలిపెట్టి బయటకు వచ్చేసాడు. ఇంకా దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఒక పట్టణాన్ని కట్టుకున్నాడు. అదే నోదు అనే ప్రాంతంలో ఒక పట్టణాన్ని, గోడలు కలిగినటువంటి పట్టణం అది. దేవుడు నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అంటే హీ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చేటువంటి ఆ ప్రొటెక్షన్ పైన ఆధారపడక నా ప్రొటెక్షన్ నేను క్రియేట్ చేసుకుంటానని చెప్పేసి అతడు తన సొంత పట్టణాన్ని కట్టుకున్నాడు. ప్రహరీ పెద్ద పెద్ద పట్టణం అది. బికాస్ హీ వాంటెడ్ టు క్రియేట్ హిస్ ఓన్ ప్రొటెక్షన్. ఆదాము అవ్వలు అక్కడ పండు తినొద్దంటే మీ తెలివి మీద ఆధారపడి మా సొంత తెలివి మాకు కావాలి, నీ తెలివితేటలు ఎవరికి కావాలన్నారు. అదే యాక్చువల్గా సామెతల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము. ఆది కాండములో స్టార్టింగ్లో అయితే మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం చాలు. కానీ వాళ్ళు అన్నారు, కాదు, మా సొంత తెలివితేటలు మాకు కావాలి, ఏది మంచో ఏది చెడో మాకు మేమే డిఫైన్ చేసుకుంటాం. అది వాళ్ళు అక్కడ దేవుని తెలివితేటను వదిలిపెట్టి, నీ యందు భయభక్తులు మాకు అవసరం లేదు, మా సొంత తెలివితేటలు మేము డిఫైన్ చేసుకుంటామని ఆదాము అవ్వలు చెప్తే, ఇప్పుడు కయీను నీ ప్రొటెక్షన్ నాకు అవసరం లేదు, నా ఓన్ ప్రొటెక్షన్ నేను చూసుకుంటాను, ఒక పట్టణాన్ని కట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ పట్టణంలో లెమెకు వచ్చాడు. ఇట్ బికేమ్ ఎ సిటీ ఆఫ్ వైలెన్స్, బ్లడ్ సిటీ. లెమెకు ఒక పట్టణాన్ని, అది ఇట్ బికమ్స్ ఎ సిటీ ఆఫ్ వైలెన్స్. ఆ తర్వాత మీరు చూస్తే మీరు ఆది కాండంలోనే 10వ అధ్యాయానికి వస్తే నిమ్రోద్ ఒక పట్టణాన్ని కడతాడు. రండి, నిమ్రోద్ ఒక పట్టణాన్ని కడతాడు. ఆకాశానికి ఎక్కిపోవాలనుకుంటాడు. ఆ తర్వాత మీరు ప్రకటన గ్రంథానికి వస్తే 17వ అధ్యాయం చదవండి. బబులోను అనేటువంటి ఒక పట్టణం గురించి దేవుడు మాట్లాడతాడు. ఈ లోకమును వ్యభిచార మత్తులో ముంచెత్తినటువంటి పట్టణం బబులోను. మీరు ఆ తర్వాత 19వ అధ్యాయానికి పోతే ఆ పట్టణాన్ని దేవుడు సమూల ధ్వంసం చేస్తాడు. యూసీ, కయీను వెళ్ళి పట్టణాన్ని నిర్మిస్తే ఆ పట్టణం ఒక వైలెంట్ పట్టణంగా లెమెక్ చేస్తే, ఆయన మార్గంలో వచ్చినటువంటి నిమ్రోదు చాలా జనరేషన్స్కి బబులోను గోపురాన్ని కట్టి అక్కడ వాళ్ళు చెల్లా చెదరైపోతారు. అయితే ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో చూస్తే ఏముంటుంది? బబులోను ఒక పట్టణం కనిపిస్తుంది. మీరు ఇంకా గమనిస్తే ప్రకటన గ్రంథంలో ఆ ముందరకెళ్తే దేవుడు ఒక పట్టణాన్ని కట్టబోతున్నాడు. దెర్ ఇస్ ఎ సిటీ దట్ గాడ్ ఇస్ బిల్డింగ్. ఇంకా మీరు కానీ యెషయా గ్రంథం చూస్తే యెషయా గ్రంథంలో 2 పట్టణాల గురించి మాట్లాడతాడు. ఎ సిటీ ఆఫ్ గాడ్ అండ్ ఎ సిటీ ఆఫ్ బాబిలోన్. 2 పట్టణాలు యెషయా ప్రవక్త మాట్లాడతాడు. సో ఈ పట్టణాల నమూనా, దీన్ని నేను పట్టణాల నమూనా, తిరుగుబాటు పట్టణాల నమూనా. ఒక తోటలో నుంచి ప్రారంభమయ్యి వీళ్ళు పట్టణంలోకి వెళ్ళిపోయారు. తిరుగుబాటు పట్టణాలు కట్టుకున్నారు తోటలో నుంచి ప్రారంభమై. కానీ దేవుడు తోటలో నుంచి ప్రారంభమై చివరికి ప్రకటన గ్రంథంలో ఒక కొత్త పట్టణం. ఇంకొక విషయం తెలుసా? అబ్రహాము చాలా ధనికుడండి, కానీ ఇల్లు కట్టుకోవాలా, గుడారంలో నివసించాడు. ఎందుకో తెలుసా? దేవుడు కట్టబోయేటువంటి ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ వచ్చాడు. నౌ క్యాన్ యూ సీ దేర్ ఇస్ సంథింగ్ అబౌట్ సిటీస్. పట్టణం గురించి బైబిల్ పదే పదే మాట్లాడుతుంది. కెన్ యూ సీ ఇట్ యాస్ ఎ నమూనా? కెన్ యూ సీ ఇట్ యాస్ ఎ ప్యాటర్న్? ఇట్ ఈస్ ఎ ప్యాటర్న్. అందుకని నేను దాన్ని పట్టణాల నమూనా అన్నాను.